ఈ వీడియోలో డబుల్ స్మార్ట్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటని డీకోడ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ సెన్సార్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన టాక్ ఏంటంటే సినిమా రన్ టైం 2 hours 42 minutes, ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, ఇంకా సినిమా క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది, అక్కడ ట్విస్ట్ మాత్రం మతిపోతుందని చెప్తున్నారు. ఆ ట్విస్ట్ ఏంటో, సినిమా స్టోరీ ఏంటో ఇక్కడ డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం ఇదంతా కూడా నా గెస్సింగే, బయట ఉన్న ఇన్ఫర్మేషన్ని నా గెస్సింగ్ని కలుపుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి చెప్పండి అవునో కాదు, ఓకేనా? ఇంక ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి జగన్నాథ్ లైగర్ తర్వాత ఈసారి గట్టిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది. సో అందుకనే ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ తీస్తున్నామని కాకుండా కరెక్ట్గా స్టోరీ రాసుకుందామని కూర్చున్నారట. అదే టైంలో ఆయన కొన్ని సంవత్సరాల క్రితం చదివిన ఒక న్యూస్ ఆర్టికల్ గుర్తొచ్చిందట. అదేంటంటే ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిందనమాట. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అతనికి కొన్ని వేల కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయన్నమాట. సో తనకి ఆస్తులు మాత్రమే కాకుండా తనకి బోల్డెన్ మనీతో కాంటాక్ట్స్ ఉన్నాయి, దేశ విదేశాల్లో బోల్డెన్ మనీతో పరిచయాలు, అలాగే బిజినెస్కి సంబంధించిన బోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తను చనిపోతే తన వారసులకు ఎలా తెలుస్తుంది చెప్పండి? పైగా ఇక్కడ దరిద్రం ఏంటంటే ఆ బిజినెస్ మ్యాన్కి క్యాన్సర్ చుట్టుకుంటుంది. ఆ క్యాన్సర్ రోగం వల్ల తను చనిపోయే రోజులు దగ్గర పడతాయి. సో తను ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పుడు నేను చనిపోతే నా వారసులు తర్వాత బిజినెస్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయడం కష్టమవుతుంది, ఖచ్చితంగా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అందుకనే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా వారసులు తెలుసుకోగలిగితే వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి మెమరీ ట్రాన్స్ఫర్ గురించి ఆలోచిస్తాడు. అంటే మామూలుగా మీరు ఈ బిజినెస్ మ్యాన్ మామూలుగా ఇన్ఫర్మేషన్ అంతా చెప్పినా సరే వీళ్ళు రాసుకునే పరిస్థితి లేదు. ఈవెన్ ఆయన కూడా క్యాన్సర్ పేషెంట్ కాబట్టి బెడ్ మీద నుంచి లేచే పరిస్థితి లేదనమాట. సో అందుకని మెమరీ ట్రాన్స్ఫర్కి ట్రై చేశారు. కాకపోతే ఏం జరిగిందంటే అది కుదరలేదు. కుదరకపోయేసరికి ఆయన చనిపోయారనమాట. సో ఇక్కడ వేరే వాళ్ళు, ఆ దాతగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరో చనిపోయారని చెప్పేసి అదొక వైరల్ న్యూస్ అయిపోయింది, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అనమాట. పూరి జగన్నాథ్కి ఆ న్యూస్ ఆర్టికల్ గుర్తొచ్చి దాన్ని బేస్గా తీసుకుని డబుల్ స్మార్ట్ మూవీని అయితే రాయడం మొదలుపెట్టారు. అక్కడ రియల్ లైఫ్లో రియల్ బిజినెస్ మ్యాన్, కానీ ఇక్కడ సంజయ్ దత్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆయన బిజినెస్ మ్యాన్ కాదు అనుకుంటా, బ్యాంకాక్లో ఏదో డ్రగ్ లీడర్ గాను మాఫియా డాన్ గాను చూపించారు. సో ఆయనకున్న కోరిక ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బతకాలి, తను ఎప్పటికీ చనిపోకూడదని. ఎప్పటికీ చనిపోకూడదంటే ఏం చెయ్యాలి? అఫ్ కోర్స్ మెమరీ ట్రాన్స్ఫర్ మొత్తం చేస్తే బాడీ వేరే వాళ్ళదైనా సరే మొత్తం జ్ఞాపకాలన్నీ ఈయనవే ఉంటాయి కాబట్టి ఈయన మళ్ళీ బతికినట్టు అవుతుంది. సో ఆల్రెడీ మనం ఇలాంటి పాయింట్ని ఇస్మార్ట్ శంకర్లో చూసాం. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఇదనమాట. అక్కడ సత్యదేవ్ క్యారెక్టర్ చనిపోతుంది, చనిపోయాక ఆ మెమరీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం బతికున్నప్పుడే ఈ మాఫియా డాన్ కమ్ సంజయ్ దత్ తన మెమరీని కాపీ చేసి ఆ కాపీని మనోడు దాంట్లో పెడతాడనమాట. డబుల్ స్మార్ట్ USB పోర్ట్లో పేస్ట్ చేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత సంజయ్ దత్లో మారిపోతాడు. సో మారిన తర్వాత ఇదంతా మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. నువ్వు చెప్పేది ఏంటని మీరు అడగచ్చు. కాకపోతే నేను ట్రైలర్లు, ఆ టీజర్లు, సాంగ్స్ ఇవన్నీ బాగా చూసి డీకోడ్ చేసింది ఏంటంటే నాకు ఎక్కడో కొడుతుంది భయ్య. అదేంటంటే సినిమా టైటిల్ డబుల్ స్మార్ట్, అవునా కదా? డబుల్ స్మార్ట్ అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ ట్రైలర్లో మదర్ సెంటిమెంట్ పెట్టారు చూసారా, 2 అమ్మల్ని చూపించారు, అలాగే ఒక కొడుకుని చూపించారు. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే డబుల్ స్మార్ట్ కాబట్టి ర్యాపో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా ఏంటని నాకు అనిపిస్తుంది భయ్య. ఇదే క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మతిపోతుంది కదా. అప్పటి వరకు మనం ఒక ఇస్మార్ట్ శంకరే ఉన్నాడు అనుకుంటాం, కానీ క్లైమాక్స్లో ఇంకొక ర్యాపో ఎంట్రీ ఇచ్చి అతను కూడా ఇస్మార్ట్ శంకరే, ఇద్దరూ కలుపుకుని డబుల్ స్మార్ట్ అని చూపించారనుకో, ఇంకా ఉంటుంది వేరే లెవెల్ అనమాట, మామూలుగా ఉంటుంది అనమాట. నాకైతే ఇదే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమో అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే కింద కామెంట్ రాయండి. డబుల్ స్మార్ట్ అలాగే డ్యూయల్ రోల్, అంటే డ్యూయల్ రోల్నే మనం డబుల్ 2 ర్యాపోలు అంటాం కదా. సో క్లైమాక్స్లో ఇంకొక ర్యాపో వచ్చి అరాచకం చేశాడనుకో, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకెంతకు మించిన ట్విస్ట్ ఏముంటుంది చెప్పండి? అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ ఇస్మార్ట్ శంకర్లో జరిగిన స్టోరీని ఇక్కడ డబుల్ స్మార్ట్కి కనెక్ట్ చేస్తారనిపిస్తుంది. మరి అది ఎలా కనెక్ట్ చేశారు, 2 ర్యాపోలు దిగితే ఆ స్టోరీని ఎలా చూపిస్తారనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది, సెకండ్ హాఫ్లో 2 సాంగ్లు బాగున్నాయి, 2 ఫైట్ సీన్స్ ఎరగదీసేసాయి, కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి అన్నారు, నాకు కూడా ఈ సినిమాకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అయితే పుట్టింది భయ్య. సినిమాకి వెళ్ళి కుదిరినంత ఫాస్ట్గా రివ్యూ పెట్టేస్తాను. మ్యాక్సిమం మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది. మీరు అందరూ కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేస్తే అదే చాలు.